Hola, sentar లాలి sentar మన వీడియో పెట్టుకుంటే చూడురులా ఇంతకీ అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రిన్సెస్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఇంకా ఈ రోజు అయితే మేము అనుకోకుండా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా చెల్లె నిన్ననే వచ్చింది, అసలు వెళ్తామనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళినాక బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ నేను ఈరోజు టిఫిన్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. దూరం పోవే. ఈరోజు నేను టిఫిన్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. ఇంకా తినేసి టిఫిన్ చేసేసి ఊరికైతే స్టార్ట్ అవుతాము. యాక్చువల్లీ వెళ్ళకపోయే వాళ్ళం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సమ్మక్కం చేసుకుంటున్నారు. వెళ్ళకపోయే వాళ్ళం కానీ మా భగత్ బాబుకి వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉన్నదంట. సో వెళ్తున్నాడు ఇంటికి, వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు. సో వాళ్ళ ఊరు పక్కకే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ఇంకా అక్కడ మమ్మల్ని మా చెల్లెన్నను దిగబెట్టమంటే సరే అనేసి అన్నాడు. ఇక వెంటనే పడుకున్నట్టు ఇంకా లేచేసిన, వాడికి పోవాల్సి వస్తుంది కదా అనేసి మంచిగా లేచినాము. ఇంకా బ్రష్లు కూడా వేయలేదు. మా భగత్ బాబు ఇట్లా రెడీ అయితే అవుతున్నారు. సో ఇంకా ఇంటికి వెళ్ళే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందిగా, చూసేయండి. చూసే ముందు అయితే తెలుసు కదా మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మా చెల్లె చూడండి గాయస్, బ్రెడ్ ఆమ్లెట్ చేసినాయి కదా, గుడ్లను కడుగుతాను. ఎత్తిస్తా. మీలో ఎంతమందికి గుడ్లను కడిగి వండే అలవాటు ఉంది కామెంట్ చేయండి. మాకైతే బిభత్సంగా ఉన్నది. ఎగ్ కర్రీ వేసిన, బాయిల్డ్ ఎగ్ వేసిన, ఆమ్లెట్ వేసిన గుడ్లను కడిగి వేస్తాం మేమైతే. ఎందుకంటే పైన అంతా డస్ట్ ఉంటుంది కదా అనేసి. ఆడిపోయినాయి కొంచెం. ఇంకా చెప్పు. మా మహాగాడు అలిగిండి నన్ను కొడతాను అనుకో, అంత ప్రేమ మదర్ అంటే. అయిపోయిందానే కలుపుడు. మా భగత్ బాబు 14 సంవత్సరాల తర్వాత వాళ్ళ 10th ఫ్రెండ్ని కలవబోతాడు. వాళ్ళ 10th ఫ్రెండ్ పెళ్ళి అయినా కూడా 14 సంవత్సరాలు కలవలేదంట. అమ్మ కూడా గుర్తున్నా గుర్తుని గుండు. హాయ్ చెప్పు. అట్లా అనుకొని వద్దంటాను మామూలు, ఎట్లా ఉట్టి బ్రెడ్ తిన్నట్టు ఉంటుంది. పోయిందా స్నానం? ఉందా సాల్ట్? ఎక్స్ట్రా లేకుండా తిను ఫస్ట్. బ్రెడ్ ఆమ్లెట్ ఉట్టిగా బ్రెడ్ ముందు చేస్తే నాకు నచ్చదు. అట్లా ఇట్లా ఆమ్లెట్ తిన్నట్టు ఉంటుంది. ఆగినా నీకే ఎత్తా. బాగుందా? సాల్ట్ సెట్ అయినా? మనిషికి 2 వేసుకొని తినేసిన. ఇక నేనే బ్రష్ చేసుకొని వచ్చి ఇప్పుడు తింటున్నా. ఇటు ఓపెన్ ఇట్లా మనం ఇట్లా పెట్టుకొని తినాలన్నమాట. మా మహాదేవి వేరే దొంగ. ఇక అమ్ములకి ఇష్టం మంచిగా పట్టుకుంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే స్టార్ట్ అయినాము. ఇది మధ్యలో రెగ్యులర్గా మేము వచ్చే బేకరీ, చాలా వ్లాగ్స్లో చూపించాను కదా. ఇంకా మా చెల్లెకైతే ఎగ్ పఫ్ అంటే ఇష్టము. ఇంకా దానికోసమే చూస్తుంటే ఎగ్ పఫ్ అంటే ఇంకా రాలేదంట. ఇంకా ఆ లోపు అయితే ఏదైనా తినేద్దాం అన్నట్టుగా ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చుకున్నాము. మనిషి ఒకటి తింటున్నాము. ఈ బేకరీలో అయితే ఎస్పెషల్లీ నాకైతే ఎందుకు అన్నీ నచ్చితే మంచిగా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఇవేం బ్రెడ్ కేక్ కానీ. ఈ ఏరియా ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. బాగుంటాయి టేస్ట్. తిను. ఇంతసేపు లేవన్నారుగా, వాళ్ళే రెడీ చేస్తారా? వెనకాల ఇస్తారా? బయట నుంచి ఎత్తేగా వచ్చాను. నువ్వు తినవా? అద్దనా కాలుతా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాగానే అయితే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాము. రావగానే సలసల నీళ్ళు అయితే ఇన్ని కడుపులో పడేసినాము. ఎందుకు తెలుసా, ఎండ అయితే మామూలుగా లేదు. దట్టు బండి మీద వచ్చినాం కాబట్టి ఇక సుక్కలు కనిపించినాయి అనుకోండి. ఎండకు చచ్చుకుంటూ వచ్చినాము. ఇక మా భగత్ బాబు కూడా ఎండ దెబ్బ కొట్టినట్టు అయింది. పెళ్ళికి బుర్రు నురికేటోడు కాస్త కొద్దిసేపు బండుకొని పోతా అని ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వచ్చిండు. ఇక మా తాతమ్మ చూడుర్రులో ఎప్పుడు వచ్చినా కూడా ఇక పని ముందు పెట్టుకొని కూర్చుంటుంది. ఎప్పటికి పనే చేసుకుంటుంటుంది.
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము వచ్చేదానికంటే ముందే ఇంకా పిన్ని బాబాయ్ కూడా వచ్చారు. ఇంకా మేము వచ్చేసరికి ఆల్రెడీ చికెన్ కర్రీ ఇంకా అన్నం కూడా చేసేసిర్రు. ఇక మేమైతే పొద్దున బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా, ఇంకా ఎగ్ పఫ్ తిన్నాం, ఐస్ క్రీమ్ తిన్నాం. అవన్నీ తిన్నా కూడా మాకైతే ఎండకు వచ్చినాం కదా, దెబ్బకే అన్నీ అరిగిపోయినాయి అన్నమాట. ఇంకా రావగానే మా పిన్ని తింటరా అంటే ఇక చికెన్ వాసనకి గుమగుమలాడుతుంటే కడుపులో వీకేస్తుంటే ఇంకా సరే అంటే ఇంకా పిన్ని అయితే ఇక్కడ వడ్డిచ్చేస్తుంది. చికెన్ పులుసు ఇంకా చికెన్ ఫ్రై కూడా చేశారు. ఫ్రై ఈవినింగ్ తింటాంలే, ఇక్కడ ఇప్పుడు పులుసుతో తింటామంటే ఇంకా పులుసుతోనైతే మా పిన్ని అయితే వడ్డిస్తున్నారు. ఇంకా మా భగత్ బాబు అయితే అక్కడ స్టార్ట్ అవ్వడానికి ఆఫ్టర్నూన్ 2 అవుతుందంట. సో ఎండ ఎట్లా కొడుతుంది కదా, ఎండలో పోయి అక్కడ ఉండే బదులు టైంకి వెళ్తే అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా వెళ్ళట్లేడు. అమ్మమ్మ సమ్మక్కని మేము మేడారం వెళ్ళే ముందే చేసింది, పౌర్ణమి లోపే చేసేస్తారు. బట్ ఏంటంటే ఆ రోజు కోడిని కోయలేదు, ఇంక ఈరోజు అందరిని పిలిచి అయితే కోడిని కోసింది. సో మన తెలంగాణలో అయితే చాలా ఫేమస్ కదా కళ్ళు, అండ్ సమ్మక్క సారలమ్మ తల్లికి కూడా కళ్ళు ఆరబోస్తారు కోడిని కోసే ముందు. అదే మీకు చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి కళ్ళు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నేనైతే దాన్ని వైట్ వాటర్ అని అంట. నాకు చిన్నప్పటి నుంచి మా డాడీ అట్లనే చెప్పుండే, నేను అట్లనే అంట, నాకు అట్లనే అలవాటు. సో మీలో ఎంతమందికి కళ్ళు అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఇంటికాడ మళ్ళా కాదే, అవి స్టైల్గా ఉన్నాయి. శంకి శంకి అయితే మా ఉప్పర్పల్లిలోనైతే హోటల్లో గ్యారెలు అయితే చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఇంకెవరో చేసేది మా పెద్దమ్మ వాళ్ళే చేస్తారు, మా పాలోళ్ళే. ఇంకేంటంటే గారెలు బాగుంటాయి అక్కడ. కాకపోతే నాకు ఫేవరెట్ మిర్చి కదా, సో నాకు కంపల్సరీ మిర్చి తేవాల్సిందే. సో నాకైతే మిర్చి, ఇంకా పిన్ని వాళ్ళు చెల్ల వాళ్ళకైతే గారెలు అయితే తీసుకొచ్చింది అమ్మమ్మ. అందరం ఇట్లా కూర్చొని కాసేపు అట్లా చిల్ అవుతాను. మా తాతమ్మ 90 ఎత్తాను, పెగ్గెత్తాను. దీని పెగ్గేదే ఏం చెప్తాను, ఎత్తానవే పెగ్గెత్తానవా? ఎవరు ఎవరు మాట్లాడతలే? పిన్నా చెల్లెనా? మొన్న వచ్చినప్పుడు చెల్లె నువ్వు అటు మాట్లాడట్లేవు అంటే ఎడతాను. ఆహా పిన్నా ఆట మీరాట మాట్లాడట్లేరంట. ఇది ఉంది, ఇది మాట్లాడతలేరంట. లవ్ యూ. పిన్నికి జ్వరం వచ్చింది. నాతో మాట్లాడదు కానీ మాట్లాడుతూ జ్వరం. నేనే చెప్పిన నీకు చెవులినవాడే కదనే, చెవులినవాడక దానికి గొంతు అత్తలేదు. గొంతు నీకు చెవినవాడదు కదా, గొంతు అత్తలేదు గట్టిగా. ఏంటి నా తలకే పోతాను, నీకు వినవాడట్లేదు. గొంతు పని చేస్తలేదు. తిన్నావా చికెన్? పాప ముస్లిం ఏడుస్తుంటే చూస్తున్నారేంటి అనేసి మాత్రం అనుకోకండి. మా తాతమ్మకి అంతలేదు, మమ్మల్ని తిట్టి ఏడిపించే రకం కానీ అది ఏడ్చే రకం కాదు. కడుపులో ఇంత 90 పడ్డదంటే గట్లనే ఏడుపు, కామెడీ, అన్ని తిట్లు తన్నుకుంటూ వస్తాయి మా తాతమ్మకైతే. అప్పుడప్పుడు అట్లా నైట్ పూట అట్లా చేస్తూ ఉంటుంది. ఇంకా మాకు రోజు అట్లా అలవాటు అయిపోయింది. మనం చెప్పేది దానికి అర్థం కాదు, దాని ఊరుడు అది ఉరుతూనే ఉంటుంది. మనల్ని ఇంకా అదరగొడతా ఉంటుంది, మన మాట కేర్ చేయదు. మా తాతమ్మ గురించి చెప్తేనైతే అమ్మ ఇంకా ఇంత చాలా ముస్లమ్మ అనేసి అంటారు. ఇంకా అట్లుంటుంది మా తాతమ్మ. సో ఇంకా మా భగత్ బాబు అయితే వాళ్ళ ఇంటి దగ్గర పడుకున్నాడు మొండ్రాయిలో. మేమైతే రేపు మార్నింగ్ వెళ్తాం, ఈరోజు వెళ్ళట్లేము. ఈరోజు వీడియోనైతే ఇదేనండి.